కాంగ్రెస్ పార్టీతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంధం తెగిపోయింది. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో తెంచుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కండువాతో బయలుదేరిన జీవన్ రెడ్డి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండారి గార్డెన్ కు చేరుకుని అభిమానులు అనుచరుల సమక్షంలో రాజీనామా ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ఉన్న తాను పార్టీని వీడటం బాధగానే ఉన్నా అవమానాలు భరించలేక బయటకు రావాల్సి వచ్చిందన్నారు జీవన్ రెడ్డి. రాజీనామా తర్వాత కొద్ది రోజులు జనం బాట పట్టనున్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటదే? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తాను? పదవుల కోసం తాపత్రయం కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి లైవ్ ఎవిడెంట్ వారి సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పంటుండే ఎవరు కాపాడాలంటుండేను? కార్యకర్తల కుటుంబాలు బలైపోతే పార్టీ స్పందన లేకుంటే ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పంటుండే. నేను ప్రభుత్వ సలహాదారు అడగలే, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే, నాకు అర్హత లేకనా? అడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆడు ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆడు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి చెప్పవే? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవే. బాబు చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. వెన్ ఐ జాయిన్డ్ ఇంటు కాంగ్రెస్ పార్టీ హీ వాజ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు తీసుకొని మీ నెట్లో పెట్టిండ్రు. బై నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి రాకపోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పింది చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్కి ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు చేయాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తున్న గౌరవం దక్కుతుంది కదనే. మందు జాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించినాడు, అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను.